ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా క్రిస్పీగా అంటే రెయినీ సీజన్లోని వర్షాలు పడుతుంటే పకోడీలు తినాలనిపిస్తుంటుంది కానీ డైట్లో తినకూడదు అవునా. సో వాటి కోసం నేను ఆ క్రేవింగ్స్ని పోగొట్టడం కోసం మీకు ఇప్పుడు మష్రూమ్స్తోని చేసి చూపిస్తున్నాను. మన డైట్లో తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్తోని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ కోకోనట్ ఆయిల్, సాల్ట్ అండ్ మష్రూమ్స్ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ మసాలా పౌడర్ ఏంటి అంటే గరం మసాలా అండ్ జల్జీరా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, చూసేద్దామా. ముందుగా ఏం చేయాలి అంటే ఫస్ట్ మష్రూమ్స్ని నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని పొయ్యి మీద పెడదాం. చూడండి, ఇప్పుడు బ్యాటర్ కోసం నేను ఒక బౌల్లోకి మన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంది కదా, అది నేను 200 గ్రామ్స్కి 2 స్కూప్స్ అంటే మీ కోచెస్ ఎంతైతే చెప్తారో అంత ప్రోటీన్ పౌడర్ని తీసుకోండి. చూసారు కదా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకున్నాను 2 స్కూప్స్. దాంట్లో కొద్దిగా జల్జీరా పౌడర్ వేసాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిల్లీ పౌడర్ అనేది మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి. కొంతమందికి క్రిస్పీ అంటే స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అని అనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, డోంట్ వరీ. అండ్ కొద్దిగా గరం మసాలా. ఓకే, నేను అంత స్పైసెస్ తిన్నాను కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ అనేది క్రిస్టల్ సాల్ట్ అండి, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని నేను ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను, అదే వాడుకుంటాను. దీనివల్ల మన బాడీలోని వాటర్ రీటెన్షన్ అనేది జరగదు. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ మొత్తం ముందు ఇట్లా మసాలాలన్నీ కూడా పౌడర్లో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాము అదే మాదిరిగా కలుపుకోవాలి. ఓకే, చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా, నేను క్వీన్ వెజల్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. సో ఈ వెజల్ యొక్క గొప్పతనం ఏంటి అంటే లో ఆయిల్ కన్సంప్షన్ అండి. ఆయిల్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు అండ్ 1 స్పూన్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్యాస్ ఆదా అవుతుంది, మన బాడీలో కొలెస్ట్రాల్స్ పెరగవు అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట ప్రతిదీ కూడా. చాలా అద్భుతమైన హెల్దీ వెజల్స్ అండి. సో ఈ వెజల్ నేను ఇప్పుడు పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో నేను మీ కోచెస్ చెప్పే ఉంటారు కదా, మన కమ్యూనిటీలో డైట్ లైన్స్ అందరూ వాడేది పర్సనో కోకోనట్ ఆయిల్. సో నేను ఇది తీసుకొని నేను షాలో ఫ్రై కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా పకోడీలాగా చేసుకుందాము అనేసి, చాలామందికి ఆ క్రేవింగ్ ఉంటుంది కదా, అందుకే కొంచెం నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. చూసారు కదా, నేను వెజల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పక్క స్టవ్ మీద మష్రూమ్స్ బాయిల్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు అవి డ్రైన్ చేసి పెట్టుకుంటాను. చూసారు కదా, ఇందాక నేను మష్రూమ్స్ని వేడి చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాన్ని నేను ఈ బ్యాటర్తో పాటుగా ఆయిల్లో వేసేస్తున్నాను. చూసారు కదా, డిప్ చేసుకున్నవి నేను అట్లా వేసేసాను. నేను ఎగ్ మిక్స్ చేశానండి. ఎందుకనంటే ఆ ప్రోటీన్ పౌడర్ అనేది మనకు ఆయిల్లో వేసినప్పుడు బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసమని నేను ఎగ్ని కూడా మిక్స్ చేశాను. దానివల్ల ఏంటి అంటే మనకి అది బైండ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే, చూసారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనము రోస్ట్ చేసుకున్న నువ్వులతోని గార్నిష్ చేసుకుందాం. లెట్యూస్, క్రిస్పీ కార్న్, క్రిస్పీగా మష్రూమ్స్ అండి. చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్. మీరు కూడా